రమ్ము ఇదేంటి? ఇది టేస్ట్ గరం మసాలా. టేస్ట్ కోసం మన బయట దొరుకుతుంది గరం మసాలా. దొరుకుతుంది అనమాట. ఇది బయట వేరే స్టేట్ నుంచి వచ్చింది, వేరే డిస్ట్రిక్ట్ వేరే ఎట్లున్నారు మళ్ళా నేను మన క్రొయేషన్ ట్రావెల్ లో ఈ రోజు ఏంటంటే బ్లాగ్ ఏంటంటే మేము ఇక్కడ ఫామ్ హౌస్ కి రావడం జరిగింది. ఫామ్ హౌస్ ఇంచుమించుగా దమ్మాయి కూడా నాగారం ఆ రోడ్ లో ఉంటుంది. మన కుండాస్ అనమాట, కుండాస్ ఫామ్ హౌస్ అనమాట. ఇది హౌస్ లో మొత్తం 3 బెడ్రూమ్లు ఉంటాయి. ఒకటి కింద 2 ఉంటాయి, ఒకటి పైన ఉంటాయి. పైన పెద్దగా ఉంటుంది బెడ్రూమ్ అనమాట. మొత్తానికి అయితే ఓవరాల్ గా రూమ్ అయితే ఇలా ఉంది చూడండి. చూపిస్తా ఇంకా రూమ్ లో ఎలా ఏమేమి ఇస్తారు మనకు, ఏముంటాయి, ఇంకా ఎట్లా ఉంది అది కూడా చెప్తాను నేను. మీరు మాత్రం వెయిట్ చేయండి. నా చుట్టుపక్కల మొత్తం నేచర్ అనమాట. చాలా పొలాలు అన్ని ఉంటాయి, చాలా బాగుంటాయి నేచర్. మనకు స్విమ్మింగ్ పూల్ ఇస్తారు, మొత్తం వాళ్ళ అన్ని ఇంటి సామాన్ మొత్తం ఇస్తారు అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాం. మేమైతే ఒక 1 డే తీసుకున్నాం. బెల్ ఐకాన్ కొట్టండి. చికెన్ రెసిపీ చేస్తున్నాం. ఈ అబ్బాయి వచ్చేసి రాజు, మీది 2 పీసెస్ ఎక్స్ట్రా. మన్మోహన్ ఇప్పుడు కుకింగ్ చేస్తాడు అనమాట. ఏం చేస్తున్నారు అప్పుడు? చికెన్ కర్రీ మ్యారినేషన్. అంటే ఇండియన్ స్టైలా లేదా చైనా స్టైలా? ఇండియన్ స్టైల్, తెలంగాణ. అసలు మనకు గ్యాస్ కూడా ఇస్తారు. గ్యాస్ ఒకటి, స్టవ్ ఒకటి, ఇక్కడ కూడా సిలిండర్ కూడా ఉంది. ఇక్కడ ఏమేమి వేసినారా? అల్లం పేస్ట్, పెరుగు, గరం మసాలా, బ్లాక్ పెప్పర్. అసలు ఏం చేసినా ఇప్పుడు మనం చికెన్ కబాబ్. కబాబ్ కావాల్సిన అన్నీ వేసినాం. అన్ని వేసేయాలి, ఇంకా కొంచెం ఉంది. ఇంకా కొన్ని మ్యారినేషన్. 2 అవర్స్ నానాలా, 3 అవర్స్ నానాలా? మాక్సిమం 2 hours, 2.5. చాలా సరిపోతుంది. మెల్లగా రండి కిందికి, కళ్ళలో పడుతుంది. మామూలుగా చైతన్య వెళ్తారా? అరే ఏదో మిషన్స్ ఉంటాయి కొన్ని. చైతన్య వెళ్తారా? చెప్పారు అందరూ. చికెన్ కర్రీ చేస్తున్నాం. ఇందాక వేసింది కబాబు చూడండి. ఫస్ట్ వేసాం గరం మసాలా. ఇదేంటి? ఇది టేస్ట్ గరం మసాలా. టేస్ట్ కోసం మన బయట దొరుకుతుంది గరం మసాలా. దొరుకుతుంది ఇంపోర్టెడ్ అనమాట. ఇది బయట వేరే స్టేట్ నుంచి వచ్చింది, వేరే డిస్ట్రిక్ట్ వేరే స్టేట్. ఇదిగో ఆర్గానిక్ అల్లం పేస్ట్. టేస్ట్ మస్తు ఉంటుంది, వాసన కూడా ఎట్లుంటుంది. గరం మసాలా. ఇది చికెన్ మసాలా ఇందాక వేసింది గరం మసాలా. చికెన్ మసాలా ఇది టేస్ట్ కోసమా? టేస్ట్ కోసమే మొత్తం మసాలా, ఇక మొత్తం అన్ని పోవాల్సిందే. మనం తెలంగాణలో కూడా మిక్స్ చేస్తారు ఇప్పుడు. అరే ఆయిల్ ఇప్పుడు ఎక్కువ ఎదురా. ఇది పెప్పర్ పౌడర్. ఫోన్ చేస్తే చెప్పు తెస్తుంది. దిస్ ఇస్ టర్మరిక్ పౌడర్, అంటే పసుపు. పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. we have to add మా పొలంలో పండినా అని చెప్పారు కదా, అట్లానా? లేదండి, చిల్లీ పౌడర్, కారం. మనకి ఎంత స్పైసీ కావాలో అంత. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే పొద్దుగాల ప్రాబ్లం అవుతుంది. మస్త్. ఇప్పుడు కారం తక్కువ కర్రీలు వేసుకోవచ్చు మనం. అరే నీళ్ళు
మేము ఒక 20 మెంబర్స్ దాకా రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఫుల్ మనకైతే ఎంజాయ్ చేయొచ్చు, పీస్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు మాత్రం వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. అందరం ఆడుకుంటుంటే ఈయన అనుకుంటుండే చూడండి. ఏం చేస్తున్నాం? ఏంటిది అది? బాగా ముద్ద కలిపి ఉంచాలన్నమాట. అట్లా అక్కడ ఏం చేస్తున్నారు? కాలుస్తున్నారా? మంచి చెఫ్ లా ఉన్నారు. అందరు చెఫ్లు అన్నా అది తీసుకున్నారా? 3 పెట్టి నెయ్యి 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 రాము రాము అంతే తీసుకోండి. అదే వచ్చేస్తుంది. ఇంకో స్విమ్మింగ్ పూల్ పోయి అది అందరూ వెళ్తారు మళ్ళా. सर मैं बदर मारा तो चिंगारी नहीं आता. కానీ ఇక్కడ మేము మాత్రం రైస్ చికెన్ చేసేటప్పుడు అయితే కరెంట్ అయితే పోయింది. ఇంచుమించు ఒక 2 hours అయింది. 2 hours లో మనకి ఇక్కడ ఇన్వర్టర్ కూడా ఉంది, కానీ ఇన్వర్టర్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఆ రోజే వెళ్ళే రోజే కొంచెం ప్రాబ్లం వచ్చింది అనమాట. మొత్తానికి అయితే చికెన్ అయింది, చికెన్ కర్రీ రెడీ ఉంది, ఇంకోటి రైస్ కూడా రెడీ ఉంది చూడండి. అంటే ఇవి 2 రెడీగా ఉన్నాయి. ఇంకా మిగతాది కావాల్సింది కబాబ్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ 2 ఇప్పుడు డిన్నర్ ప్లాన్ చేసినాం అనమాట. ఆఫ్టర్నూన్ అయితే తినేసినాం మేము, ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ తిన్నాం. ఇప్పుడు ఈ 2తో పాటు కబాబ్ కూడా ఉంది. చికెన్ రైస్ ఒకటి, బగారాన్నం ఒకటి, కబాబ్ అనమాట. కబాబ్ అయితే మేము చేసుకుంటే అయితే చాలా కష్టపడుతున్నాం. చూసారు కదా మీరు ఎట్లుందో. అసలు మేమే అన్ని చేసుకోవాలన్నమాట. అది మనము నానబెట్టినాం కదా, ఇంచుమించుగా ఒక 4 hours 5 hours వరకు నానబెట్టినాం. నానబెట్టిన తర్వాత కబాబ్ ఇలా ఉంటది. కబాబ్ తింటూ మేము మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇంకోటి తింటూ ఇక్కడ చికెన్ తింటూ ఇక్కడ కబాబ్ తింటూ వర్షం కూడా పడ్డది, వేడి వేడిగా చాలా బాగా తిన్నాం మేమైతే. ఇంకో నైట్ లో వ్యూ మాత్రం మస్తు ఉంటది, ఎగ్దమ్ ఉంటది. లైట్ తో మాత్రం మొత్తం మునిగిపోతుంది ఫామ్ హౌస్ అయితే, ఎందుకంటే లైట్ లో మస్తు ఉంటాయి. లైట్లు అయితే అనమాట చాలా బాగుంటది. ఫామ్ హౌస్ అయితే మస్తు కనబడతాయి లైటింగ్. మేమైతే ఇలాగా కబడ్డీ ఆడినాం, క్రికెట్ ఆడినాం, తమోలు ఆడినాం, ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ ఆడినాం. చాలా బాగా షెడ్యూల్స్ కూడా ఆడినాం, చాలా బాగా ఆడినాం మేమైతే. సో మార్నింగ్ వ్యూ మాత్రం ఇలా ఉంటుంది, మొత్తం గార్డెన్స్ అన్నమాట. ఇక్కడ ఇంచుమించుగా మనకు అన్ని పొలాలు ఉంటాయి, చుట్టుపక్కల మొత్తం పొలాలే. ఈ మార్నింగ్ వ్యూ ఇలా ఉంటది, మొత్తం ఇట్లుంటది, పూలతో చెట్లతో చాలా బాగుంటది. ఇక మేమైతే మార్నింగ్ కూడా స్టార్ట్ చేసినాం స్విమ్మింగ్ చేయడం. మార్నింగ్ కూడా స్టార్ట్ చేసినాం. ఇక అందరూ ఇక మార్నింగ్ లేవడమే, బ్రష్ చేసుకోవడమే, ఇలా స్నానం తీసుకోవడం, స్విమ్మింగ్ స్నానం. ఒక దొంగ రారి రారి కానీ నాకైతే ఈత రాదు. ఈత ముందు ట్రై చేసిన, ఈత నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా, అది కూడా రివర్స్ లో ట్రై చేస్తున్నా. ఏమో చూడాలి మరి వస్తుందో రాదు. ట్రై చేసి బాగా కలిసిపోయినా. నేను నైట్ చేసిన, మార్నింగ్ చేసిన, మళ్ళీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కూడా చేస్తున్నా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడైతే, ఎందుకంటే నాకు రాదు కాబట్టి నేను నేర్చుకుంటాను అనమాట ఈత. సగం మందికి వచ్చు, సగం మందికి రాదు ఇందులో ఈత. చూడండి మేమైతే ఇక్కడేమో స్విమ్మింగ్ ఉంటది, ఇక్కడ మనకు చుట్టుపక్కల మొత్తం గార్డెన్ చూడండి ఎలా ఉందో గార్డెన్. మనకు ఈ మొత్తం బండలు గాని, పూలు, చెట్లు చాలా బాగుంటది చూడండి. అది అన్నమాట ఫామ్ హౌస్. అక్కడ సైడ్ ఏమో మనకి పార్కింగ్ అనమాట, పార్కింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ మొత్తం. ఇంచుమించుగా మేము రావడం జరిగింది 20 members దాకా వచ్చినాం. 20 members కి మాకు కాస్ట్ ఎంత అయిందంటే 15,000 అయింది అనమాట. వాళ్ళే అంటే మనకి ఏమి ఇస్తారంటే వాళ్ళు గ్యాస్ ఒకటి ఇస్తారు, గ్యాస్ ఒకటి, ఇంకా స్టవ్ ఒకటి ఇస్తారు, అదొకటి ఫ్రిడ్జ్ కూడా ఉంటది, ఫ్రిడ్జ్లు ఇస్తారు. ఇక వంట సామాన్ అన్ని మనమే తెచ్చుకోవాలి. మన బోగాండు, మన చికెన్స్ కావాల్సిన మసాలా, రైస్ కి కావాల్సిన అన్ని మనమే తెచ్చుకోవాలి. ఓన్లీ స్టవ్ ఒకటి ఇస్తారు, గ్యాస్ ఒకటి ఇస్తారు, సౌండ్ బాక్స్, స్పీకర్ ఒకటి ఇస్తారు అనమాట. ఇంకా బెడ్ షీట్స్ అన్ని ఇస్తారు అనమాట, అన్ని ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే, అన్ని మొత్తం ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే, అన్ని ఉంటాయి. ఇంకో మాత్రం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.